దొండకాయ కర్రీ అంటే చాలామంది అంత పెద్దగా ఇష్టపడరు. బట్ ఫ్రై అంటే తింటారు కానీ కర్రీ అనేటప్పటికి నో అనేస్తారు కదా! కానీ ఒక్కసారి ఈ మసాలా కర్రీ చేసి చూడండి. ఇంకొక ముద్ద ఎక్స్ట్రానే తింటారు కన్ఫామ్‌గా. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. దీనిలో మనము గసగసాలు, నువ్వులు వేసి ఒక మసాలా చేస్తాం. దానివల్ల దీని టేస్ట్ హోటల్ స్టైల్ టేస్ట్‌లా వస్తుంది. సో ఇంకెందుకు మనం ఆ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేయండి. దానిలో ఉల్లిపాయ, టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి. తర్వాత దానిలోనే చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనే గసగసాలు, నువ్వుల పౌడర్, ఒకళ్ళు పౌడర్ లేకపోయినా డైరెక్ట్గా నువ్వులైనా కానీ వేసి ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి తర్వాత ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టే మన కర్రీకి అసలైనది. ఓకే, ఇప్పుడు దొండకాయలను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నాలాగా ఇట్లా స్ట్రైట్గా అయినా కట్ చేయండి, లేదా గుత్తి వంకాయ స్టైల్లో కావాలనుకుంటే మధ్యలో ఘాట్లు పెట్టి అట్లా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసి దొండకాయ ముక్కలను 4-5 నిమిషాలు లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. అది ఎలా అంటే మనకి పచ్చిదనం ఉండకూడదు లోపల, అలా అంతవరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల దొండకాయ మగ్గినా కానీ ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఓకే, అట్లా అవి పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసి ఒక ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాండీలో తయారు చేసిన మన మసాలా పేస్ట్ ఉంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మసాలా పేస్ట్ వేసి దానికి సరిపడ సాల్ట్, కారం అండ్ మీ దగ్గర ఏం మసాలాలు ఉంటే ఆ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, ఇట్లా ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ వేసుకొని మంచిగా కలిపి దానిలోనే మనం ఏవైతే ఫ్రై చేసి పక్కా పెట్టుకున్న దొండకాయలు అవి కూడా వేయండి. మసాలా దొండకాయ పట్టేంత వరకు కలిపి ఆ తర్వాత నీరు మనకి కర్రీ గ్రేవీనెస్ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ పోసి లిడ్ పెట్టి మగ్గించాలి. అది ఎంతవరకు అంటే నూనె పైకి తేలేంత వరకు, అంతే. అలా చేయడం వల్ల మసాలా దొండకాయకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది అండ్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.